హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రీ లెర్నింగ్ మ్యాథ్స్ తెలుగు. ఈ రోజు వీడియోలో మనం ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ త్రికోణమితీయ సర్వ సమీకరణాల గురించి క్షుణ్ణంగా నేర్చుకున్నాం. ఆల్రెడీ మనం ట్రిగ్నోమెట్రిక్ సంబంధించి 3 వీడియోస్ చేసున్నామండి. ఒకసారి మీరు ఆ 3 వీడియోస్ ని చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు కాన్సెప్ట్ మరింత క్లారిటీ వస్తుంది. అంతేకాకుండా మన వీడియోస్ అన్ని కూడా లేటెస్ట్ టెక్స్ట్ బుక్ ఆధారంగా టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామినేషన్ కు ఉపయోగపడేలాగా ప్రతి పాయింట్ ని మీకు అర్థమయ్యేలాగా కాన్సెప్ట్ తో పాటు షార్ట్ ట్రిక్స్ కూడా నేను చెప్పడం జరుగుతుంది. సో మన వీడియోస్ ని పూర్తిగా మీరు వాచ్ చేయండి. అదే విధంగా నెక్స్ట్ వీడియోస్ లో మీకు ఏ టాపిక్స్ నేను చెప్పాలి, అదే విధంగా ఏమైనా సజెషన్స్ ఉన్నా సరే మీరు కామెంట్ సెక్షన్ లో తెలుపుతారని కోరుకుంటున్నాను. రైట్, ఈ రోజు టాపిక్ లో మనకి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ త్రికోణమితీయ సర్వ సమీకరణం. అసలు సర్వ సమీకరణం అంటే ఏంటి? ఏదైనా ఒక చరరాశిని మనం తీసుకున్నప్పుడు అన్ని విలువలకు ఒక గణిత సమీకరణము సత్యమైతే అటువంటి సమీకరణాన్ని మనం సర్వ సమీకరణము అంటాం. అంటే ఏదైనా ఒక ఐడెంటిటీ మనం తీసుకున్నప్పుడు ఫర్ ఆల్ వేరియబుల్స్ ఇట్ ఈస్ ట్రూ, అటువంటి దాన్ని మనం ఏమంటామండి? ఐడెంటిటీ అంటాం. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నానండి. సపోజ్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సో ఇక్కడ నేను ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి అన్నాను. అంటే ఏం లేదండి, ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అనే యొక్క విలువ ఏ మరియు బి యొక్క అన్ని విలువల వద్ద సత్యమవుతుంది. కాబట్టి దీన్ని మనం ఏమంటే ఐడెంటిటీ అంటాం. ఇది ఆల్జిబ్రాకి సంబంధించింది కాబట్టి దీన్ని మనం ఆల్జిబ్రికల్ ఐడెంటిటీ అంటాం. సేమ్ అదే విధంగా మనం త్రికోణమితీయ సర్వ సమీకరణాల గురించి మనం మాట్లాడాలంటే త్రికోణమితీయ నిష్పత్తిలో గల అన్ని కోణాలకు ఏదైనా ఒక సమీకరణం సత్యమైతే ఆ సమీకరణాన్ని మనం ఏంటంటే త్రికోణమితీయ సర్వ సమీకరణము అంటాం. సో ఈ త్రికోణమితీయ సర్వ సమీకరణాలు తెలుసుకోవడం కోసం నేను ఒక ఏ బి సి అనే ఒక లంబకోణ త్రిభుజాన్ని తీసుకుంటున్నానండి. ఎప్పుడైతే మనం లంబకోణ త్రిభుజాన్ని తీసుకున్నామో మనకి స్పష్టంగా తెలుసు, ఒక లంబకోణ త్రిభుజంలో పైథాగరస్ సూత్రం ప్రకారము ఇచ్చిన లంబకోణ త్రిభుజం యొక్క కర్ణము యొక్క వర్గము మిగిలిన 2 భుజాల వర్గాల మొత్తానికి సమానం అవుతుంది. అంటే మనం ఏదైతే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నామో దాంట్లో స్క్వేర్ ఆఫ్ హైపోటెన్యూస్ షుడ్ బి ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ రిమైనింగ్ 2 సైడ్స్. కాబట్టి దాని ప్రకారం మనం గమనిస్తే ఇక్కడ మనకి ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందండి? ఏసీ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ సమీకరణాన్ని 1 గా తీసుకున్నానండి. ఇక్కడ మనకి ఈ సమీకరణాన్ని మీరు స్పష్టంగా గమనిస్తే మనకి ఏమవుతుంది? ఏబి అనేది ఒక భుజం కనబడుతుంది, అదే విధంగా బిసి అనేది ఒక భుజం కనబడుతుంది, ఏసీ అనే ఒక భుజం కనబడుతుంది. త్రిభుజంలో 3 భుజాలు కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ 3 భుజాలని నేను ఆధారం చేసుకొని నేను ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అనే వాటిని ఫైండ్ చేయడం జరుగుతుంది. అది ఏ విధంగా చూద్దాం. సో మొదటిగా నేను ఏం చేస్తున్నానంటే ఈ మొదటి సమీకరణంలోని అన్ని విలువలని కూడా నేను ఏసీ స్క్వేర్ తో భాగిస్తాను. ఎప్పుడైతే నేను మొత్తాన్ని ఏసీ స్క్వేర్ తో భాగించానో నాకు ఏమవుతుందండి? ఏబి బై ఏసీ, ఏబి స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ ప్లస్ అదేవిధంగా బీసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ బై ఏసీ స్క్వేర్. క్లియర్? ఇప్పుడు దీన్ని నేను రాసుకోవాలనుకుంటే ఇంకా ఏసీ స్క్వేర్ కి ఏసీ స్క్వేర్ నాకు ఏమవుతుంది? క్యాన్సిల్ అవుతుంది. ఇంకా నాకు ఏం మిగులుతుంది? ఏబి బై ఏసీ హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ బై ఏసీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క లంబకోణ త్రిభుజంలో నేను ఏం చేస్తున్నానంటే యాంగిల్ సి వద్ద ఒక కోణం థీటా అనుకున్నాను. ఎప్పుడైతే యాంగిల్ సి వద్ద కోణం థీటా అనుకున్నానో నాకు థీటాకు ఎదుటుగా ఉండే భుజం నాకు కావాలి. అది నాకు ఏమవుతుందండి? ఏబి అనేది థీటాకి ఎదుటుగా ఉండే భుజం అవుతుంది. అదే విధంగా నాకు థీటాకి ప్రక్క భుజం నాకు కావాలంటే ఏమవుతుందండి? బీసీ అనేది నాకు థీటాకి ప్రక్క భుజం అవుతుంది. అదే విధంగా నాకు త్రిభుజంలోని కర్ణము నాకు ఏమవుతుందండి? ఏసీ అనేది నాకు త్రిభుజం యొక్క కర్ణం అవుతుంది. సో నేను దాన్ని బేస్ చేసుకొని నేను రాయడం కోసం ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఏబి బై ఏసీ అంటే ఏంటి? థీటాకి ఎదుటి భుజము బై కర్ణము. మనకి
స్పష్టంగా తెలుసు, థీటాకి ఎదుటి భుజం బై కర్ణము అంటే మనం ఏం రాసుకోవచ్చండి దాన్ని, సైన్ థీటా. అదే విధంగా థీటాకి ఆసన్న భుజము బై కర్ణము అంటే మనం ఏం రాసుకోవచ్చండి దాన్ని, కాస్ థీటా. అంటే ఇప్పుడు నేను ఏబి బై ఏసీని ఏ విధంగా రీప్లేస్మెంట్ చేస్తానండి, నేను సైన్ థీటాగా రీప్లేస్మెంట్ చేస్తే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ బీసీ బై ఏసీ నేను రాస్తే కాస్ థీటా, కాబట్టి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి మనకి ఇదేమవుతుందండి, ఐడెంటిటీ, ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ అవుతుంది. దీన్ని నేను ఏదో అనుకున్నాను. సో నెక్స్ట్ నేను అదే విధంగా ఈ యొక్క మొదటి ఈక్వేషన్ ని నేను బీసీ స్క్వేర్ తో భాగిస్తాను. ఎప్పుడైతే నేను మొత్తాన్ని బీసీ స్క్వేర్ తో భాగిస్తానో నాకు ఇక్కడ ఏమవుతుందండి, ఏబీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ బై బీసీ స్క్వేర్. ఇక్కడ బీసీ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఇక నాకు ఏం మిగులుతుందండి, ఏబి బై బీసీ హోల్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై బీసీ హోల్ స్క్వేర్. క్లియర్? ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుందండి, ఏబి బై బీసీ అంటే థీటాకి ఎదుటి భుజము బై పక్క భుజము. థీటాకి ఎదుటి భుజము బై పక్క భుజాన్ని మనం ఏమైనా రాసుకోవచ్చు, దాన్ని టాన్ థీటాగా రాసుకోవచ్చు. అదే విధంగా ఏసీ బై బీసీ అంటే కర్ణము బై ప్రక్క భుజము. సో కర్ణము బై ప్రక్క భుజాన్ని మనం ఏం రాసుకోవచ్చు అండి, సీకెంట్ థీటాగా రాసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఈ వాల్యూని వీటితో రీప్లేస్మెంట్ చేస్తే నాకు ఏమవుతుందండి, టాన్ స్క్వేర్ థీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ థీటా. ఇప్పుడు దీన్ని నేను ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్నిటిని ఒక పక్క తీసుకొస్తే నాకు ఏమవుతుందండి, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ అటుపక్క పంపించేస్తే టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇది నాకు వచ్చినటువంటి సెకండ్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ. సో ఫస్ట్ మనకి ఏమొచ్చిందండి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. సెకండ్ వన్ మనకి ఏమొచ్చిందండి, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సేమ్ అదే విధంగా నేను మొత్తం ఎక్స్ప్రెషన్ ని నెక్స్ట్ ఆల్రెడీ ఏసీ స్క్వేర్ తో చేశాను నేను, అదే విధంగా తదుపరి నేను బీసీ స్క్వేర్ తో చేశాను, ఇప్పుడు ఏబీ స్క్వేర్ తో నేను డివైడ్ చేస్తున్నాను. సో నేను ఇప్పుడు ఇచ్చినటువంటి మొదటి ఎక్స్ప్రెషన్ ని నేను ఏబీ స్క్వేర్ తో భాగిస్తున్నానండి. మొత్తాన్ని ఏబీ స్క్వేర్ తో భాగిస్తే నాకు ఏమొస్తుంది, ఏబీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్, అదేవిధంగా ఏసీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్. ఇప్పుడు ఏబీ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. సో 1 ప్లస్ బీసీ బై ఏబీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఏబీ హోల్ స్క్వేర్. మనకి స్పష్టంగా తెలుసు బీసీ బై ఏబీ అంటే థీటాకి ప్రక్క భుజము బై ఎదుటి భుజము అంటే మనం దీన్ని ఏం రాసుకోవచ్చండి, కాట్ థీటాగా రాసుకోవచ్చు. అదే విధంగా ఏసీ బై ఏబీ అంటే కర్ణము బై థీటాకి ఎదుటుగా ఉండే భుజము. సో దీన్ని మనం ఏం రాసుకోవచ్చండి, కొసికెంట్ థీటాగా రాసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ వాల్యూ రీప్లేస్ చేస్తే నాకు ఏమవుతుంది, 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు కొసికెంట్ స్క్వేర్ థీటా అవుతుంది. దీని కాస్త అన్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ని ఒక రాస్తే ఈ కాట్ స్క్వేర్ థీటా కాస్త అటుపక్క వెళ్ళిపోతే నాకు ఏమవుతుందండి, కొసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇది మనకు వచ్చినటువంటి థర్డ్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. సో ఈ విధంగా మనకి 3 ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ మనకి రావడం జరిగిందండి. అందులో ఒకటి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1, రెండవది సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1, మూడవది కొసికెంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో మనకు వచ్చినటువంటి 3 ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ అన్ని విలువల వద్ద సత్యమవుతుందో లేదో చూద్దాం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఏదైనా ఒక సర్వ సమీకరణము మనకి అవ్వాలి అంటే అది అన్ని విలువల వద్ద సత్యం అవ్వాలి. ఇప్పుడు ఫస్ట్ మనం ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 తీసుకుంటే, ఒకవేళ థీటా అనేది ఎక్యూట్ యాంగిల్ విషయం గురించి నేను మాట్లాడుతున్నాను అంటే అల్పకోణ సందర్భంలో మాట్లాడుతున్నాను. ఇక్కడ మనకి థీటా వాల్యూ ఎప్పుడు కూడా 0 డిగ్రీలకు
మరియు 90 డిగ్రీస్ కి మధ్యన ఉంటూ ఈక్వల్ గా ఉన్న అన్ని సందర్భాల్లో కూడా ఈ వాల్యూ అవుతుందండి మనకి ట్రూ అవుతుంది. నెక్స్ట్ రెండోది సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఇక్కడ విషయానికి మనం గమనిస్తే మనకి స్పష్టంగా తెలుసు థీటా వాల్యూ ఎప్పుడైనా సరే 90 డిగ్రీస్ అయినప్పుడు సీకెంట్ థీటా అదే విధంగా టాన్ థీటా రెండు కూడా మనకి ఏమవుతుందండి అన్డిఫైన్డ్ అవుతుంది. సరే ఈ విషయం మీకు అర్థం అవడం కోసం ఒక చిన్న లాజిక్ చెప్తాను, ఇది మీరు మైండ్ లో పెట్టుకుంటే ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. మనకి ఎప్పుడైనా సరే అన్డిఫైన్డ్ అంటే నిర్వచించలేము అనే మాటలు వచ్చే సందర్భాలు ఎప్పుడు థీటా వాల్యూ ఎప్పుడైనా సరే మీకు 0 డిగ్రీలు 90 డిగ్రీలు వచ్చిన సందర్భంలో మాత్రమే మనకి అన్డిఫైన్డ్ వాల్యూ మనకు వస్తుంది. అయితే ఎప్పుడు మనకి 0 డిగ్రీలు ఎక్కడ వస్తే అన్డిఫైన్ వస్తుంది, 90 డిగ్రీస్ ఎక్కడ వస్తే అన్డిఫైన్ వస్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవడం కోసం మీకు ఒక మాట చెప్తున్నానండి. ఈ ఫార్ములా బట్టే ఎప్పుడైనా సరే మనం సీకెంట్ థీటా అదే విధంగా టాన్ థీటా గురించి, రెండవది కాట్ థీటా, రెండోది కొసెకంట్ థీటా గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకుని, ఇక్కడ కాట్ థీటా కొసెకంట్ థీటా విషయానికి వచ్చేసరికి ఈ రెండింటిలోని కామన్ గా సి ఉంది అంటే మీరు గుర్తుపెట్టుకోవడం కోసం మాట చెప్తాను. తర్వాత ఏముందండి ఓ. ఈ ఓని మీరు జీరోగా అనుకున్నారనుకోండి, ఈ ఓని కాస్త మిమ్మల్ని ఏమనుకుంటున్నాను 0 డిగ్రీస్ కి అనుకుంటున్నాను. అంటే దాని అర్థం ఏంటి, ఎప్పుడైనా సరే కాటు అదే విధంగా కొసికెన్ ఈ రెండు కూడా మీకు 0 డిగ్రీస్ వద్ద అన్డిఫైన్డ్ వాల్యూస్ వస్తాయి. ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు, మర్చిపోని అవసరం లేదు. కాబట్టి కాట్ ఓ 0, కొసికెన్ ఓ 0, కాబట్టి ఈ రెండు కూడా 0 డిగ్రీ ఏమవుతుంది మనకి అన్డిఫైన్ వస్తుంది. ఇంక రిమైనింగ్ ఏముంది సీకెంట్ థీటా టాన్ థీటా, ఈ రెండు కూడా మనకి ఎప్పుడండి థీటా వాల్యూ 90 డిగ్రీస్ దగ్గర మనకి ఏమవుతుందండి అన్డిఫైన్డ్ వాల్యూస్ వస్తున్నాయి. సో ఎప్పుడైతే దీన్ని మీరు మైండ్ లో పెట్టుకున్నారో ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ విషయానికి వచ్చేసరికి మనకి సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. మనకి స్పష్టంగా తెలుసు సీకెంట్ మరియు టాన్ 90 డిగ్రీస్ వద్ద అన్డిఫైన్ వస్తుంది కాబట్టి ఇది థీటా యొక్క అన్ని విలువలకి సత్యం అవుతుంది ఎక్సెప్ట్ 90 డిగ్రీస్. కాబట్టి మనకి థీటా వాల్యూ ఏమవ్వాలండి 0 డిగ్రీస్ కి సమానం అవ్వచ్చు లేదా అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు, కానీ 90 డిగ్రీస్ కన్నా తక్కువ ఉండాలి, 90 డిగ్రీస్ కి ఈక్వల్ అవ్వకూడదు. క్లియర్? అదే విధంగా మనకి కొసెకంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 విషయానికి వచ్చేసరికి థీటా వాల్యూ మనకు స్పష్టంగా తెలుసు 0 డిగ్రీలు అవ్వకూడదు కాబట్టి థీటా వాల్యూ ఎప్పుడు కూడా 0 కన్నా ఎక్కువ ఉంటూ 90 డిగ్రీలకి ఈక్వల్ లేదా తక్కువగా ఉన్నా సరే సరిపోతుంది. ఈ విధంగా మనం అల్ప కోణాన్ని అంటే థీటా యొక్క అల్ప కోణాన్ని అంటే ఎక్యూట్ యాంగిల్ తీసుకునేటప్పుడు మనకి ఈ యొక్క ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ ఎక్కడెక్కడ ట్రూ అవుతున్నాయో ఇక్కడ మనం చెప్పడం జరిగింది. మనకి కాన్సెప్ట్ వైజ్ గా బిట్ అడిగితే అడగొచ్చు సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 ఏ సందర్భంలో మనకి సత్యం కాదు, ఏ సందర్భంలో మనకి సత్యం కాదండి థీటా వాల్యూ 90 డిగ్రీస్ అయినప్పుడు. అలాగే కొసెకంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఎప్పుడండి థీటా వాల్యూ 0 డిగ్రీస్ అయినప్పుడు మనకు అవ్వదు, ఎందుకు అన్డిఫైన్డ్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఈ ఫార్ములాస్ కూడా మీరు గుర్తుపెట్టుకోవడం కోసం చాలా సింపుల్. సైన్ కాస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 ఏ విధంగా వచ్చిందో మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు ఎస్ టి రెండు పక్క పక్కనే ఉంటాయి లెటర్స్ కాబట్టి ఎస్ టి మన ఆల్ఫాబెటికల్ లో సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఇంకా రిమైనింగ్ సీకెన్ యొక్క కాంప్లిమెంట్ ఏంటంటే కొసికెన్, టాన్ యొక్క కాంప్లిమెంట్ ఏంటంటే కాట్, కాబట్టి కొసికెన్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు మనకి ఏంటండి 1. క్లియర్? సో ఈ విధంగా మీరు ఈ యొక్క ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ కి సంబంధించిన ఫార్ములాస్ కూడా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోగలరు. సో నెక్స్ట్ ఈ ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీకి సంబంధించినటువంటి మరికొన్ని అప్లికేషన్స్ మనం చూద్దామండి. సో ఫస్ట్ దాంట్లో మనకి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 ఈ ఐడెంటిటీలో మనం గమనిస్తే నాకు సైన్ థీటా కావాలనుకుంటే అంటే సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు నాకు ఏమవుతుందండి 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. నాకు కేవలం సైన్ థీటాలోనే కావాలనుకుంటే దీన్ని ఏం రాయించండి, సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఒకవేళ థీటా అనేది నాకు ఎక్యూట్ యాంగిల్ అయితే కేవలం మనం పాజిటివ్ యాంగిల్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో రూట్ ఓవర్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. సేమ్ అదే విధంగా కాస్ లోనే కావాలనుకుంటే కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందండి 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. సో దాంతో పాటు కేవలం నాకు కాస్ థీటా వాల్యూ కావాలంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు
√1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూగా మనం రాసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అనే ఐడెంటిటీ నుంచి మనం వాల్యూస్ రాయడం జరుగుతుంది. దాంతో పాటు ఎప్పుడైనా సరే మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే స్పష్టంగా తెలుసు. సపోజ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయితే దాన్ని మనం ఏమంటామండి, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. అలాంటి సందర్భంలో ఈ యొక్క ఐడెంటిటీని మనం రాయాలి అనుకుంటే మరో విధంగా కూడా మనం రాసుకోవచ్చు. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ టు 1. అదే విధంగా మనకి కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందండి, 1 అవుతుంది. సో ఈ విధంగా అయింది. మనకి ఏమీ లేదండి, మనం గమనిస్తే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ కాబట్టి ఇక్కడ నేను వాల్యూ రాయాలనుకుంటే ఏమని రాస్తాను, మనకి సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ మనం ఏ బదులు రాయాలనుకుంటే ఏ రాసుకోవచ్చు, ఏ ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ బిగా రాయొచ్చు కదా. మనకి స్పష్టంగా తెలుసు కాస్ 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా కాబట్టి కాస్ 90 మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందండి, సైన్ బి అవుతుంది. ఆ వాల్యూని నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. సేమ్ అదే విధంగా కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఎప్పుడైనా మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అవుతూ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ టు 1, కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ టు 1 అనే విషయం మనం ఐడెంటిఫై చేయగలిగితే ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేసుకోగలం. సో నెక్స్ట్ మనకు ఈ రెండు ఐడెంటిటీలు ఉపయోగించుకొని మనకి ఎగ్జామినేషన్స్ లో కొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాటికి సంబంధించిన ప్రూఫ్స్ చూద్దామండి. సపోజ్ సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు పి అనుకున్నాం. ఎప్పుడైతే సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు మనం పి అనుకున్నామో మనకి స్పష్టంగా తెలుసు సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 1/p. ఎందుకు, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఈ యొక్క ఫార్ములాని బేస్ చేసి మనం స్పష్టంగా ఇవి రెండు కూడా ఈ విధంగా రాసుకోవచ్చు. దాంతో పాటు ఎప్పుడైతే వీటి ప్రొడక్ట్ 1 అయిందో అవి రెండు కూడా ఒకదానికొకటి రెసిప్రోకల్స్ ఉత్క్రమణాలు అవుతాయి. కాబట్టి ఒక వాల్యూ తెలిస్తే మరొకటి దాని యొక్క రెసిప్రోకల్ వాల్యూ అవుతుంది. క్లియర్. ఇప్పుడు నాకు ఏదో ఒక ఐడెంటిటీ వాల్యూ నేను కనుక్కోవడం కోసం ఏం చేస్తున్నాను, ఈ రెండిటిని నేను కలిపాను అనుకోండి. ఎప్పుడైతే నేను ఈ రెండిటిని కలిపానో సో నాకు ఏమవుతుంది, ప్లస్ మైనస్ రెండు వాల్యూలు కూడా నాకు క్యాన్సిల్ అవుతుంది. కానీ నాకు సీకెంట్ థీటా ప్లస్ సీకెంట్ థీటా అంటే 2 సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ 1/p అవుతుంది. ఇప్పుడు ఈ వాల్యూ నేను ఇంకా కొంచెం రాసుకుంటే ఈ రెండింటికి ఎల్సిఎం పి కడితే పి ఇంటూ పి స్క్వేర్ ప్లస్ 1. ఇప్పుడు నాకు కేవలం సీకెంట్ థీటా వాల్యూ కావాలి కాబట్టి దాన్ని పి స్క్వేర్ ప్లస్ 1/2 కాస్త ఇటుపక్క వస్తే 2p అవుతుంది. సేమ్ అదే విధంగా మనకి టాన్ థీటా వాల్యూ కావాలంటే ఏం చేయొచ్చండి, ఇప్పుడు ఈ రెండింటి యొక్క సమీకరణంలోని ఇందాక సందర్భంలో నేను ప్లస్ చేశాను, ఇప్పుడు ఈ సందర్భంలో ఈ రెండింటిని మైనస్ చేశాను అనుకోండి. ఎప్పుడైతే నేను మైనస్ చేశానో ఏమవుతుంది, నాకు దాన్ని మళ్ళీ రాస్తున్నాను మీకోసం. సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు పి. అదే విధంగా సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 1/p. ఎప్పుడైతే ఈ రెండింటిని నేను సబ్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నానో నాకు ఏమవుతాయి, సైన్స్ చేంజ్ అవుతాయి, గుర్తులు మారుతాయి. కాబట్టి ప్లస్ కాస్త మైనస్ అవుతుంది, మైనస్ కాస్త ప్లస్ అవుతుంది, ప్లస్ కాస్త మైనస్ అవుతుంది. సో ఇప్పుడు నాకు ఈ సీకెంట్ థీటా ప్లస్ సీకెంట్ థీటా క్యాన్సిల్ అయిపోతే 2 టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు పి మైనస్ 1/p అవుతుంది. ఇప్పుడు దీన్ని కూడా నేను రాసుకుంటే నాకు ఏమవుతుంది, అప్పుడు టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు పి స్క్వేర్ మైనస్ 1/2p అవుతుంది. అయితే ఇదే ఫార్ములాను బేస్ చేసుకుని
మనకి ఒక డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అలాంటి సందర్భంలో వాల్యూస్ ఇవే వస్తున్నాయి కానీ సైన్స్ మారుతున్నాయి. ఏంటో దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా మీకు చేసి చూపిస్తాను. అంతేకాకుండా ఎగ్జామినేషన్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఈజీగా చేయడం కోసం ఒక షార్ట్ కట్ కూడా చెప్తాను. ఈ ఫార్ములాస్ ఏమి మీరు బై హార్ట్ చేయని అవసరం లేదు. మీకు ఈజీగా నేను చెప్పిన షార్ట్ కట్ బట్టి మీరు ఈజీగా ఫైండ్ చేసుకోగలరు. సపోజ్ ఇక్కడే మనం బేస్ చేసుకొని సీకెంట్ థీటా మైనస్ tan theta ఆర్ లేదా సీకెంట్ థీటా ప్లస్ tan theta ఈజ్ ఈక్వల్ టు 1/k అనుకున్నాం. అప్పుడు నాకు సీకెంట్ థీటా మైనస్ tan theta ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందండి, k అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని నేను యాడ్ చేశాను అనుకోండి, tan theta క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 2 secant theta ఈజ్ ఈక్వల్ టు 1 + k + k. అంటే secant theta ఈజ్ ఈక్వల్ టు ఇందాకలాగే మనకి p² బదులు ఇక్కడ k² + 1/2k వస్తుంది. క్లియర్? అలా కాకుండా నాకు ఈ రెండింటిని నేను సబ్ట్రాక్ట్ చేశాను అనుకోండి. ఇప్పుడైతే ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేశాను, నాకు సైన్స్ మారుతుంది కాబట్టి ప్లస్ కాస్త మైనస్, మైనస్ కాస్త ప్లస్, ఇక్కడ ప్లస్ కాస్త మైనస్ గా మారుతుంది. ఇప్పుడు secant theta క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2 tan theta ఈజ్ ఈక్వల్ టు 1/k - k. అంటే దీనికి ఇంకా నేను రాస్తే నాకు ఏమవుతుందండి, 1 - k²/k. అంటే ఇప్పుడు నాకు tan theta ఈజ్ ఈక్వల్ టు నాకు ఏమవుతుంది, 1 - k²/2k, లేదా దీన్ని రాయాలనుకుంటే -k² - 1/2k. క్లియర్? అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుందండి, ఎప్పుడైనా సరే సీకెంట్ థీటా ప్లస్ tan theta ఈజ్ ఈక్వల్ టు k అని మీరు తీసుకున్నప్పుడు దానికి 1/k అని తీసుకునే దానికి ఇక్కడ మీకు వచ్చే ఆన్సర్ లో ఏమవుతుంది, tan theta వాల్యూ నెగిటివ్ వస్తుంది, అక్కడ పాజిటివ్ వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి, మనకి ఇచ్చినటువంటి tan వాల్యూ యొక్క కోఆర్డినేట్ మారుతుంది అని అర్థం. అది ఏంటో ఒకసారి మీకు వివరంగా చెప్పి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో జనరల్ గా మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియో గురించి మాట్లాడుకునేటప్పుడు సపోజ్ నేను ఒక ప్లేన్ తీసుకున్నానండి, దీన్ని x యాక్సిస్ అదేవిధంగా y యాక్సిస్ యొక్క ప్లేన్ ని నాకు ఏమవుతుంది 4 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. సో దీన్ని x పాజిటివ్ అనుకున్నాను, దీన్ని x నెగిటివ్ అనుకున్నాను, అదేవిధంగా అది y పాజిటివ్, అదేవిధంగా y నెగిటివ్. ఈ 4 ఈక్వల్ పార్ట్స్ ని మనం ఏమంటామండి, కోఆర్డినేట్స్ అంటాం. కాబట్టి q1 q2 q3 q4 అని పిలవడం జరిగింది. మనకి దీన్ని ఏమంటే ఆరిజిన్ అంటాం. క్లియర్? ఇప్పుడు మనం ట్రిగ్నోమెట్రిక్ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు నేను చెప్పే పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవడం కోసం. ఆల్ సిల్వర్ టీ కప్స్, ఆల్ సిల్వర్ టీ కప్స్. సో ఈ ఆల్ సిల్వర్ టీ కప్స్ ఏంటండి మనం గుర్తుపెట్టుకోసం, మనకి తెలుసు స్పష్టంగా మన ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఎన్నండి 6. కాబట్టి ఈ యొక్క ఫస్ట్ కోఆర్డినేట్ లో ఈ యొక్క 6 ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అంటే సైన్, కాస్, టాన్, సైన్ యొక్క రెసిప్రోకల్ కొసికెట్, అదేవిధంగా కాస్ యొక్క రెసిప్రోకల్ సీకెంట్, టాన్ యొక్క రెసిప్రోకల్ కాట్, ఇవన్నీ కూడా మనకి ఏమవుతుందండి ఫస్ట్ కోఆర్డినేట్ లో పాజిటివ్ అవుతుంది. అలా కాకుండా మనకి సెకండ్ కోఆర్డినేట్ విషయానికి వచ్చేసరికి సిల్వర్, సిల్వర్ అంటే సిల్వర్ లో మనకి ఫస్ట్ ఏముంది ఎస్ఐ ఉంది. అంటే ఎస్ఐ అంటే సైన్, అంటే మనకి సైన్ థీటా అదే విధంగా దాని యొక్క రెసిప్రోకల్ అయినటువంటి కొసికెంట్ థీటా మాత్రమే పాజిటివ్ అవుతుంది. రిమైనింగ్ అన్ని కూడా మనకి ఏమవుతుందండి సెకండ్ కోఆర్డినేట్ లో నెగిటివ్ అవుతుంది. సో థర్డ్ వన్ విషయానికి వచ్చేసరికి మనకి టీ ఫర్ టాన్ థీటా అదే విధంగా దాని యొక్క రెసిప్రోకల్ ఏంటండి కాట్ థీటా మాత్రమే మనకి పాజిటివ్ అవుతుంది. రిమైనింగ్ అన్ని కూడా ఇక్కడ ఏమవుతుంది నెగిటివ్ అవుతుంది. ఇంకా చివరికి సి ఫర్ కప్స్ అంటే కాస్ థీటా దాని యొక్క రెసిప్రోకల్ ఏంటంటే మనకి సీకెంట్ థీటా మాత్రమే పాజిటివ్ అవుతుంది. రిమైనింగ్ అన్ని నెగిటివ్ అవుతుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, సపోజ్ టాన్ అనేది సెకండ్ కోఆర్డినేట్ లో ఉందనుకోండి, సెకండ్ కోఆర్డినేట్ లో ఓన్లీ సైన్ కొసికెన్ మాత్రమే పాజిటివ్ కాబట్టి టాన్ వాల్యూ నెగిటివ్ గా తీసుకోవడం జరుగుతుంది. సపోజ్ మనకి సైన్ అనేది ఫోర్త్ కోఆర్డినేట్ లో ఉందనుకోండి,
కాస్ సీకెండ్ మాత్రమే ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉంటుంది, రిమైనింగ్ అని నెగిటివ్ గా ఉంటుంది కాబట్టి సో ఫోర్త్ క్వాడ్రంట్ లో సైన్ వాల్యూ మనం అయితే నెగిటివ్ అని చెప్పడం తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ యొక్క ఫార్ములాలో మనకి నెగిటివ్ వచ్చినట్టు దాని అర్థం ఏంటండి, మన యొక్క ట్రిగనోమెట్రిక్ రేషియో వాల్యూ అనేది కోఆర్డినేట్ మారుతుంది. ఇప్పుడు కోఆర్డినేట్ విషయానికి వచ్చేసరికి మరొక మాట చెప్తాను, 0 degrees, అదే విధంగా ఇది 90 degrees, ఇది 180 degrees, ఇది 270 degrees, మళ్ళీ రొటేషన్ కంప్లీట్ అయితే ఇది మనకి ఎంత అవుతుందండి 360 degrees అవుతుంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది, ఫస్ట్ కోఆర్డినేట్ లో మనకి ఉండే థీటా వాల్యూ ఏమవుతుంది, 0కి 90 degrees కి మధ్యలో ఉంటుంది. అంటే 90 మైనస్ థీటాగా ఫస్ట్ కోఆర్డినేట్ లో ఉంటుంది. క్లియర్? అదే విధంగా మనకి సెకండ్ కోఆర్డినేట్ ఏంటంటే 90కి 180కి ఇన్ బిట్వీన్ ఉంటుందంటే మనకు యాంగిల్ 90 కన్నా ఎక్కువైనా ఉంటుంది, 180 కన్నా తక్కువైనా ఉంటుంది. థర్డ్ కోఆర్డినేట్ 180కి 270కి ఇన్ బిట్వీన్ అంటే మనకు యాంగిల్ 180 కన్నా ఎక్కువ ఉంటుంది లేదా 270 degrees కన్నా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ కోఆర్డినేట్ లో 270 360కి మధ్య ఇన్ బిట్వీన్ అంటే మనకు యాంగిల్ 270 degrees కన్నా ఎక్కువ ఉంటుంది లేదా 360 degrees కన్నా తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే 360 degrees కన్నా మనకి ఎక్కువ ఉందంటే మళ్ళీ మనకి ఎక్కడ అవుతుందండి, అది 360 degrees ప్లస్ థీటా అంటే ఇక్కడికి వెళ్తుంది. సో ఈ విధంగా మనం ఆల్ సిల్వర్ టీ కప్స్ అనే కాన్సెప్ట్ ను ఉపయోగించుకొని ఈ యాంగిల్స్ బట్టి మనకి ఇచ్చినటువంటి ట్రిగనోమెట్రిక్ రేషియో వాల్యూ అనేది ఏ కోఆర్డినేట్ లో ఉండడం జరుగుతుంది. సో దాని వల్ల మీకు ఇక్కడ నెగిటివ్ వాల్యూ పాజిటివ్ వాల్యూకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వీటిని కన్క్లూడ్ చేసి మనం తెలుసుకుంటే, సపోజ్ మనకి సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు పి అని ఇస్తే మనకి స్పష్టంగా తెలుసు సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 1/p అవుతుంది. మరి ఇలాంటి సందర్భంలో మనకి సీకెంట్ థీటా కానీ టాన్ థీటా కానీ వాల్యూస్ మనకు కావాలంటే సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందండి, p² ప్లస్ 1/2p. అదే విధంగా మనకి టాన్ థీటా వాల్యూ మనకి ఏమవుతుందండి, p² మైనస్ 1/2p. క్లియర్? సేమ్ ఇదే ఫార్ములా మాటని మనం కొసికెంట్ కాట్ లో రాసుకుంటే మనం ఆల్రెడీ చేస్తున్నాం దీని ప్రూఫ్ని. సో కొసికెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు p² ప్లస్ 1/2p. అదే విధంగా మనకి కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు p² మైనస్ 1/2p. ఇప్పుడు నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి సపోజ్ సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/p అని ఉందనుకోండి, దీని యొక్క రెసిప్రోకల్ ఇది కాబట్టి అప్పుడు సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ p బదులు నేను k అని తీసుకున్నాను కాబట్టి k అవుతుంది. ఇక్కడ కూడా మనం గమనిస్తే సీకెంట్ థీటా వాల్యూ ఏ మాత్రం మారదు, ఏమవుతుంది p² ప్లస్ 1/2p అవుతుంది. కానీ టాన్ థీటా వాల్యూ మర్చిపోవద్దు, మనకి ఇక్కడ నేను k అని తీసుకున్నాను కాబట్టి k తో రాస్తున్నానండి. k² ప్లస్ 1/2k. కానీ ఇక్కడ మనకి ఏమవుతుందండి 1 మైనస్ k²/2k. కొంచెం శ్రద్ధ గమనించాలి. లేదా దీన్నే మనం రాసుకోవాలనుకుంటే ఏం రాసుకోవచ్చు, నేను మైనస్ కామన్ తీస్తే k² మైనస్ 1/2k. సో మైనస్ అనేది నాకు కామన్ గా వస్తుంది, బయటకు వస్తుంది. క్లియర్? సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మనం ఈ వాల్యూస్ కూడా మనం రాసుకుంటే సేమ్ కొసికెంట్ థీటా వాల్యూ కూడా మనకి ఏం మారదండి, k² ప్లస్ 1/2k వస్తుంది. కానీ కాట్ థీటా వాల్యూ మనకి ఏమవుతుందండి, సేమ్ టు సేమ్ ఈ వాల్యూ లాంటిదే వస్తుంది. కాబట్టి మనకి k² మైనస్ 1/2k. ఇక్కడ నేనేం చేయాలి, మైనస్ అనేది కామన్ గా తీయాలి. కానీ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సో ఇక్కడ మనం గమనిస్తే ఈ వాల్యూస్ యొక్క వేరియేషన్ మీరు గమనించుకోవాలి. చూడండి, ఇక్కడ నేను రెడ్ మార్క్ లో పెట్టినటువంటి అన్ని సందర్భాల్లో కూడా మనకి ఏమవుతుంది, ఈ యొక్క సీకెంట్ థీటా వాల్యూ కానీ కొసికెంట్ థీటా వాల్యూ కానీ మనకి ఒకే వాల్యూ వస్తుంది. అది p అయినా 1/p అయినా k అయినా 1/k అయినా. కానీ టాన్ థీటా కానీ కాట్ థీటా వాల్యూ ఎలాంటి సందర్భంలో మనకి పాజిటివ్ వస్తుంది, ఎలాంటి సందర్భంలో మనకి నెగిటివ్ వస్తుంది అనేది మీరు గమనించాలి. దాన్ని బట్టి మన యొక్క ఆల్ సిల్వర్ టీ కప్స్ అనే కాన్సెప్ట్ ను ఉపయోగించుకొని కూడా మనం ఫైనల్ ఆన్సర్ కన్క్లూడ్ చేయాలి. మనకి స్పష్టంగా తెలుసు, ఆల్రెడీ మనం ముందు వీడియోస్ లో చేస్తున్నాం. ఎప్పుడైనా ట్రిగనోమెట్రిక్ రేషియోలో ఒక వాల్యూ తెలిస్తే రిమైనింగ్ అన్ని వాల్యూస్ ని మనం ఫైండ్ చేయగలము.
సేమ్ అదే కాన్సెప్ట్ ని ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ అనే కాన్సెప్ట్ ని రెండింటిని మిక్స్ చేసుకొని మనకి ఎగ్జామినేషన్ లో ప్రాబ్లమ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ చూద్దామండి. సో వీటిని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ ని ఈజీగా సాల్వ్ చేసుకోవడం. ఇక్కడ సైన్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, సైన్ ఏ మైనస్ బి సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. ఇక్కడ మీరు గమనిస్తే మనకి స్పష్టంగా ఇక్కడ ప్లస్ వాల్యూ మనకి ఉన్నప్పుడు ఇక్కడ కూడా ప్లస్ ఏ వస్తుంది, ఇక్కడ మనకి మైనస్ వాల్యూ ఉన్నప్పుడు ఇక్కడ కూడా మనకి మైనస్ ఏ వస్తుంది. సేమ్ అదే విధంగా కాస్ ఏ ప్లస్ బిలో మనం గమనిస్తే కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి, అదే విధంగా కాస్ ఏ మైనస్ బి మనం గమనిస్తే ఇక్కడ కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. అంటే ప్లస్ ఉన్నప్పుడు మనకి మైనస్ వస్తుంది, మైనస్ ఉన్నప్పుడు మనకి ప్లస్ వస్తుంది. అదేవిధంగా tan ఏ ప్లస్ బి కూడా గమనిస్తే సేమ్ ఫార్ములాస్, ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు ఇక్కడ ప్లస్ అయ్యి ఇక్కడ మైనస్ అవుతుంది, ఇక్కడ మైనస్ వచ్చినప్పుడు ఇక్కడ మైనస్ వచ్చి ఇక్కడ ప్లస్ వస్తుంది. క్లియర్? సో ఈ విధంగా మీరు ఒక్కసారి వీటిని అర్థం చేసుకుంటే ఈ ఫార్ములాస్ ఈజీగా మీరు ఐడెంటిఫై చేయగలరు. చూడండి, సైన్ లో ప్లస్ ఉన్నప్పుడు ప్లస్ ఏ వస్తుంది, కానీ క్లాసుల్లో ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది, మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది. నెక్స్ట్ వీటిని బేస్ చేసుకొని మనకి కొన్ని సబ్ ఫార్ములాస్ కూడా మనకు ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ సైన్ 2θ. సైన్ 2θ అంటే ఏం లేదండి, ఇక్కడ మనకున్న ఫార్ములాలో ఏకి బదులు బికి బదులు మీరు థీటా సబ్స్టిట్యూట్ చేస్తే థీటా ప్లస్ థీటా 2θ, ఇక్కడ నాకు సైన్ థీటా కాస్ థీటా కాస్ థీటా సైన్ థీటా అంటే ఒకే వాల్యూ 2 టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి సైన్ 2θ ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ థీటా కాస్ థీటా. క్లియర్? నెక్స్ట్ అదే విధంగా మనం కాస్ 2θ వాల్యూ చూద్దాం. కాస్ 2θ వాల్యూ విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఏ బదులు బి బదులు నేను థీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ నాకు ఏమవుతుందండి, కాస్ థీటా ఇంటూ కాస్ థీటా అంటే కాస్ స్క్వేర్ థీటా, సైన్ థీటా ఇంటూ సైన్ థీటా అంటే సైన్ స్క్వేర్ థీటా. కాబట్టి కాస్ 2θ ఈజ్ ఈక్వల్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా. క్లియర్? ఇప్పుడు ఈ ఫార్ములాని మనం ఇంకా రాయాలి అనుకుంటే మనకి ఆల్రెడీ ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీలో మనం నేర్చుకున్నాం సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. దాన్ని అప్లై చేసుకొని అన్ని కాసుల్లోని లేదా అన్ని సైన్లో రాసుకోవాలంటే అన్ని కాసుల్లో కావాలంటే ఈ ఫార్ములా 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1 అవుతుంది. ఒకవేళ అన్ని సైన్లో కావాలంటే ఇదే ఫార్ములా 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. నెక్స్ట్ తదుపరి tan 2θ. సేమ్ ఇక్కడ కూడా ఏ బదులు బి బదులు థీటా సబ్స్టిట్యూట్ చేస్తే థీటా ప్లస్ థీటా అంటే 2 tan థీటా బై 1 మైనస్ tan స్క్వేర్ థీటా. దీంతో పాటు మనకి సైన్ 2θని అదేవిధంగా కాస్ 2θ వాల్యూస్ కూడా మనం tan లో కూడా చెప్పడం జరుగుతుంది. దాని గురించి కూడా ఇక్కడ రాసేస్తున్నాను. ఇక్కడ నాకు సైన్ 2θ వాల్యూ tan లో కావాలి అంటే 2 tan థీటా బై సేమ్ ఇక్కడున్న టర్మ్ గుర్తుపెట్టుకోండి 1 ప్లస్ tan స్క్వేర్ థీటా. అదేవిధంగా నాకు కాస్ 2θ tan లో కావాలంటే సేమ్ ఇదే టర్ము 1 మైనస్, మీరు ఫార్ములాస్ కూడా ఈజీ గుర్తుపెట్టు, 1 మైనస్ tan స్క్వేర్ థీటా బై 1 ప్లస్ tan స్క్వేర్ థీటా. సో ఇవి కొంతవరకు మనకు ఉన్నటువంటి బేసిక్ ఫార్ములాస్ కూడా మీరు నేర్చుకోగలిగితే ఏవైనా కొన్ని ప్రాబ్లమ్స్ వాటి రిలేటెడ్గా వస్తే మనం ఈజీగా సాల్వ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ఈ యొక్క టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దాం. ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ గురించి మనకి ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన సమాచారాన్ని ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి. ఒకసారి అదే విషయాన్ని మరి నేను క్రోడీకరించి చెప్తున్నాను. చర్రాసులన్నీ విలువలకు ఒక గణిత సమీకరణం సత్యమైతే ఆ సమీకరణాన్ని సర్వ సమీకరణం అంటారు. ఇదే విధంగా త్రికోణమితి నిష్పత్తులు ప్రమేయం గల అన్ని కోణాలకి సమీకరణం సత్యమైతే ఆ సమీకరణాన్ని త్రికోణమితీయ సర్వ సమీకరణం అంటారు. సో దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. అదేవిధంగా మనకి లంబకోణ త్రిభుజంలో పైథాగరస్ సూత్రాన్ని అనుసరించి మనకి ఈ యొక్క 3 ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ కూడా మనం ఫైండ్ చేయడం జరిగింది. సో అందులో భాగంగానే మనకి ఫస్ట్ ఐడెంటిటీగా కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. అదేవిధంగా సెకండ్ ఐడెంటిటీగా 1 ప్లస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సీకెన్ స్క్వేర్ థీటా. ఇక్కడ థీటా బదులు ఏ అని ఇవ్వడం జరిగింది. ఇది ఏ వాల్యూల దగ్గర సత్యం అవుతుందో కూడా నేను డిస్కస్ చేయడం జరిగిందండి.
ఇక చివరిగా మనకి థర్డ్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ cot స్క్వేర్ ఏ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు కొసెకన్ స్క్వేర్ ఏ. దాని గురించి కూడా మనకి క్షుణ్ణంగా తెలపడం జరిగింది. అంతేకాకుండా మనకు ఒక మాట ఇక్కడ చెప్పాడండి, ప్రతి త్రికోణమితి నిష్పత్తిని మరొక త్రికోణమితి నిష్పత్తిలో చూపించవచ్చు. మనకి సుస్పష్టంగా తెలుసు, ఏదైనా ఒక వాల్యూ తెలిస్తే దానిని అనుసరించి మనం మిగిలిన త్రికోణమితి నిష్పత్తి యొక్క విలువల్ని ఈజీగా ఫైండ్ చేయడం గురించి ఆల్రెడీ మనం ముందు వీడియోస్ లో కూడా మనం చూసి ఉన్నాం. సో నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దామండి. ఈ ప్రాబ్లంలో కాస్ ఏ, టాన్ ఏ మరియు సీకన్ ఏ నిష్పత్తులను సైన్ ఏ పరంగా వ్యక్తపరచండి అన్నాడు. ఇక్కడ మనం విలువలన్నింటినీ మనం సైన్ ఏ పరంగా చెప్పమంటున్నాడు. మనకి సైన్ ని అనుసరించి ఉన్నటువంటి త్రికోణమితీయ సర్వ సమీకరణం ఏంటండి? కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఇజ్ ఈక్వల్ టు 1. సో దీన్ని అనుసరించి మనం నాకు కాస్ స్క్వేర్ ఏ ఇజ్ ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుందండి? 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. సో స్క్వేర్ కాస్త అటుపక్క పంపిస్తే కాస్ ఏ ఇజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఆల్రెడీ మనం చేస్తున్నాం. ఇక్కడ కాస్ ఏ ఇజ్ ఈక్వల్ టు మనకి చివరిగా ఏమొస్తుందండి? రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏగా తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ కేవలం మనం పాజిటివ్ వాల్యూనే తీసుకోవడానికి గల కారణం ఏంటంటే టీటా అనేది ఏ అనేది అల్ప కోణంగా మనం తీసుకున్నాం, అంటే ఎక్యూట్ యాంగిల్ గా తీసుకున్నాం. సో అందువల్ల మనం కేవలం దీని యొక్క పాజిటివ్ వాల్యూనే మనం తీసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంకా మనకి రిమైనింగ్ వాల్యూస్ గా ఏమున్నాయండి? ఇంకా టాన్ ఏ అదేవిధంగా సీకన్ ఏ గురించి చెప్పమంటున్నారు. టాన్ ఏ అంటే మనకి స్పష్టంగా తెలుసు, దాని యొక్క టాన్ ఏని మనం రాయగలిగితే కోషియంట్ ఐడెంటిటీలో సైన్ ఏ బై కాస్ ఏ అవుతుంది. సో ఆల్రెడీ నాకు సైన్ ఏ లోపంలో కావాలి కాబట్టి సైన్ ఏని సైన్ ఏగానే ఉంచాను. కాస్ ఏ బదులు మనం ఏం రాసుకోవచ్చండి? రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏగా రాయొచ్చు. అదే వాల్యూ ఇక్కడ నేను రాయడం జరిగింది. సో టాన్ ఏ ఇజ్ ఈక్వల్ టు సైన్ రూపంలో సైన్ ఏ బై రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏగా మనం చూపించడం జరుగుతుంది. ఇంకా చివరిగా నాకు సీకన్ ఏ కావాలి. సీకన్ ఏని మనం 1 బై కాస్ ఏగా రాసుకోవచ్చు. దానికి రెసిప్రోకల్ కాబట్టి కాస్ ఏ బదులు మనం ఈ వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందండి మనకి చివరిగా? సో సీకన్ ఏ ఇజ్ ఈక్వల్ టు 1 బై రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. సో ఈ విధంగా మనకి ట్రిగ్నోమెట్రిక్ నిష్పత్తుల్ని మరొక ట్రిగ్నోమెట్రిక్ నిష్పత్తిలో మనం ఈజీగా వ్యక్తపరచవచ్చు. ఇప్పుడు ఇదే ప్రాబ్లం ని మనం మరొక వేలో నేను చేసి చూపిస్తున్నాను. సో ఇదే ప్రాబ్లం మనం మరో విధంగా ఎలా చేస్తామో చూద్దామండి. ఏమీ లేదండి, మనకి సైన్ ఏ పరంగా చెప్పమంటున్నాడు కాబట్టి నేను ఇక్కడ సైన్ ఏ వాల్యూ గురించి రాయడం, అందుకు అనుగుణంగా నేను ఏం చేస్తున్నానంటే సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎక్స్ అనుకున్నాను. ఎప్పుడైతే సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నామో మనం ఈ ఎక్స్ నే రాయాలనుకుంటే ఎక్స్ బై 1 అని రాయొచ్చు కదండి. ఎప్పుడైతే మనం ఎక్స్ బై 1 గా రాసామో, సపోజ్ ఏ బి సి అనేది నాకు ఒక లంబకోణ త్రిభుజంగా తీసుకుంటే మనకి సుస్పష్టంగా తెలుసు సైన్ టీటా అనగా ఎదుటి భుజము బై కర్ణము. కాబట్టి ఇక్కడ నాకు సైన్ ఏ అనగా ఎదుటి భుజం అంటే ఏమవుతుంది? ఇది బీసీ వాల్యూ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కర్ణము అంటే 1 అవుతుంది. సో ఎప్పుడైతే మనకి త్రిభుజంలో 2 భుజాలు తెలిసాయో మూడో భుజాన్ని మనం స్పష్టంగా కనుగొనవచ్చు. సో పైథాగరస్ సిద్ధాంతాన్ని అనుసరించి మనం ఈ యొక్క వాల్యూని ఫైండ్ చేస్తే భుజము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ మైనస్ కర్ణము స్క్వేర్, కాబట్టి ఓన్లీ నాకు భుజం కాలికట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. క్లియర్? ఇక్కడ టీటా అనేది అల్పకోణం కాబట్టి నేను దాని పరంగా నేను అన్ని పాజిటివ్ వాల్యూస్ తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఎప్పుడైతే నేను ఈ పటాన్ని గీయగలిగానో దీని అనుసరించి మనం ప్రతి వాల్యూని స్పష్టంగా చెప్పవచ్చు. అందులో భాగంగా ఫస్ట్ నాకు ఏం కావాలండి? కాస్ ఏ కావాలి. సో నాకు కాస్ ఏ కావాలి కాబట్టి కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు, సో కాస్ టీటా అంటే ఏంటి మనకి? ఆసన్న భుజము బై కర్ణము. కాబట్టి ఇక్కడ ఆసన్న భుజం అంటే రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 1 అన్న రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. మనకి ఎక్స్ బదులు ఏ వాల్యూ ఏంటి మనం సబ్స్టిట్యూట్ చేయాలి? సైన్ ఏ కాబట్టి ఇప్పుడు ఎక్స్ బదులు సైన్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తే రూట్ ఓవర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఇప్పుడు మనం ఏదైతే గతంలో ఫైండ్ చేసామో అదే వాల్యూ ఇక్కడ కూడా రావడం జరిగింది. నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి మనకి టాన్ ఏ విలువ కావాలి. సో టాన్ ఏ విలువ కావాలంటే
సో tan theta అంటే సో tan a ఈజ్ ఈక్వల్ టు మనకు తెలిసింది tan a అంటే ఎదుటి భుజము బై ఆసన భుజము కాబట్టి x/√1 - x². ఇక్కడ కూడా x కు బదులు sin a విలువను మనం సబ్స్టిట్యూట్ చేస్తే సో దాని ఫలితంగా మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు సో tan a ఈజ్ ఈక్వల్ టు x బదులు sin వేస్తే సో sin a/√1 - sin²a. క్లియర్? మనకి చివరిగా మిగిలింది సీకెన్ ఏ వాల్యూ ఫైండ్ చేయమంటున్నాను. సో ఇక్కడ నేను సీకెన్ ఏ వాల్యూ ఫైండ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ విషయానికి వచ్చేసరికి మనకి సీకెన్ ఏ ఇంటూ 1 - sin a ఇంటూ సీకెన్ a ప్లస్ tan a ఈజ్ ఈక్వల్ టు 1 అని నిరూపించమని అడుగుతున్నారు. సో దాంట్లో భాగంగా మనం ఇచ్చిన ప్రాబ్లం తీసుకున్నామండి. ఇచ్చిన ప్రాబ్లం మనకి ఏంటి సీకెన్ ఏ ఇంటూ 1 - sin a ఇంటూ సీకెన్ a ప్లస్ tan a. సో ఎప్పుడైతే మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ఉన్న అన్ని విలువల్ని ఏదో ఒక రూపంలో రాసుకోవాలి కాబట్టి అన్నింటినీ సైన్ కాసుల్లో రాసుకోవడం జరుగుతుంది. సో సీకెన్ ఏ అంటే మనం ఏం రాయొచ్చండి 1/cos a. అదేవిధంగా 1 - sin a నేను యథాతథంగా ఉంచాను. సో ఇక నాకు చివరిగా ఏం మిగులుతుంది సీకెన్ ఏ అంటే 1/cos a, tan a అంటే sin a/cos a గా రాశాను. ఇప్పుడు దీన్ని మనం రాసుకోగలిగితే మనకి ఏమవుతుందంటే 1 - cos a ఇంటూ 1 - sin a ఇంటూ ఇక్కడ నాకు ఇక్కడ ఏమవుతుంది 1 + sin a బై రెండిట్లో cos a అనేది నేను కామన్ గా ఎల్సిఎం తీసాను. ఇప్పుడు మనం రాయగలిగితే ఇక్కడ a + b ఇంటూ a - b మనకి స్పష్టంగా తెలిసింది a + b ఇంటూ a - b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి a² - b² అవుతుంది. అంతేకాకుండా మనకి 1 - sin² బదులు ఏం రాసుకోవచ్చు అండి మనం cos² రాసుకోవచ్చు. మనకి తెలిసినటువంటి ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీని నేను ఉపయోగించుకొని ఇప్పుడు దాన్ని ఉపయోగిస్తే మనకి 1 - sin a ఇంటూ 1 + sin a రాస్తే నాకు ఏమవుతుంది a² - b² కాబట్టి 1² ఇంటూ 1 sin² a బై cos a ఇంటూ cos a అంటే cos² a. ఇక్కడ 1 - sin² బదులు మనం రాస్తే ఏం రాయొచ్చండి cos² a రాయొచ్చు. సో cos² a బై cos² a ఈ రెండు మనకి క్యాన్సిల్ అయితే ఫైనల్ ఆన్సర్ ఏమవుతుందండి 1. సో మనకు కావాల్సినటువంటి విలువను మనం 1 గా నిరూపించాం. అయితే ఇప్పుడు నుంచి మనం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ నే ఈ విధంగా మనం విస్తరించు చేస్తే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం ఈజీగా ఎలా సాల్వ్ చేయాలనేది నేను మిగతా ప్రాబ్లమ్స్ తో కలిపి నేను నెక్స్ట్ చెప్తాను. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ విషయానికి వచ్చేసరికి మనకి cot a minus cos a by cot a plus cos a is equal to cosecant a minus cosecant a plus 1 గా చూపించమంటున్నారు. సో మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ లో మనకి ఏ వాల్యూ దీన్ని ఏదో నేను RHS గా తీసుకున్నాను, ఇదేదో LHS వాల్యూ మనం చూపించాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఇచ్చినటువంటి వాల్యూని నేను RHS మరి అదేవిధంగా LHS ని ఈక్వల్ గా చూపించడం కోసం నేను ఈ యొక్క లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇచ్చినటువంటి వాల్యూ ఏమి ఇచ్చాడు మనకి cot a minus cos a by cot a plus cos a ఇవ్వడం జరిగింది. సో మనకి కొసికెన్ లో రాసుకోవాలి కాబట్టి ముందు మనం cot లో ఏం చేస్తున్నాం అంటే sin cos లో మార్చేస్తున్నాను. కాబట్టి cot a ని మనం ఏం రాయొచ్చు cos a by sin a minus cos a. అదేవిధంగా ఇక్కడ కూడా cot a రాస్తే cos a by sin a గా రాయడం జరిగింది ప్లస్ cos a. సో రెండిట్లోంచి నాకు ఇక్కడ cos a అనేది కామన్ గా ఉంది కాబట్టి cos a నేను కామన్ తీస్తే నాకు 1 by sin a minus 1. అదేవిధంగా ఇక్కడ కూడా cos a అని కామన్ తీస్తే నాకు 1 by sin a plus 1 వస్తుంది. ఇక్కడ cos a వాల్యూలకి రెండింటికి క్యాన్సిల్ అయితే మనకి ఫైనల్ గా 1 by sin a minus 1 by 1 by sin a plus 1 మనకి సుస్పష్టంగా తెలుసు. cosecant a is equal to ఏమవుతుందంటే దాని యొక్క రెసిప్రోకల్ కాబట్టి 1 by sin a కాబట్టి 1 by sin a వాల్యూ బదులు cosecant a వాల్యూని ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేస్తే cosecant a minus 1 by cosecant a plus 1 అనేది మనకి ఆన్సర్ గా వస్తుంది. సో దీన్ని బట్టి మనకి ఇచ్చినటువంటి LHS ఆధారం చేసుకొని మనం ఫైనల్ గా RHS వాల్యూని చూపించడం జరిగింది. మరి ఇప్పుడు ఇదే ప్రాబ్లం ని మనం మరో వేలో నేను చేస్తాను. నేను దీన్ని చేయడం కోసం ఒక చిన్న విషయాన్ని గమనిస్తున్నానండి. ఇక్కడ మన క్వశ్చన్ లో మనకి ఏమని ఇవ్వడం జరిగింది cot a minus cos a by cot a plus cos a.
ఎప్పుడైనా సరే మీకు ఏ ప్లస్ బి ఆర్ ఏ మైనస్ బి బై అంటే ఈ రెండిట్లో లవహారాల్లో ఎక్కడున్నా సరే ఈ విధంగా ఉంటే మీకు కాంపోనెంట్ అండ్ డివైడెండ్ రూల్ గుర్తురావాలి. ఏంటి కాంపోనెంట్ డివైడెంట్ రూలు? ఎప్పుడైనా సరే ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు సి బై డి అయింది అనుకోండి, మనం కాంపోనెంట్ అండ్ డివైడెంట్ రూల్ అప్లై చేసుకొని ఇక్కడ ఫస్ట్ ఏ ఆపరేషన్ అయితే నేను అప్లై చేస్తాను, నాకు ఇక్కడ మైనస్ కావాలి కాబట్టి ఇక్కడ అదే రాస్తున్నాను. సో ఏ మైనస్ బి, ఇక్కడ కూడా సేమ్ అదే ఆపరేషన్ సి మైనస్ డి బై ఏ ప్లస్ బి సి ప్లస్ డి అవుతుంది. క్లియర్? సో ఎప్పుడైనా కాంపోనెంట్ అండ్ డివిడెండ్ రూల్ ఆధారం చేసుకుని ఏ బై బి ఈక్వల్ టు సి బై డి అయితే ఏ మైనస్ బి బై ఏ ప్లస్ బి ఈక్వల్ టు సి మైనస్ డి బై సి ప్లస్ డి అవుతుంది. ఇప్పుడు సేమ్ ఇదే కాన్సెప్ట్ నేను ఇక్కడ కూడా అప్లై చేయడం జరుగుతుంది. సో మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఆధారంగా సో కాంపోనెంట్ అండ్ డివిడెండ్ రూల్ నేను బేస్ చేసుకొని నేను కాట్ ఏ బై కాస్ ఏ విలువ రాసుకుంటున్నాను. మనకి స్పష్టంగా తెలుసు, జనరల్ గా కాస్ థీటాని ఏం రాయించింది మనం రాస్తే, సో కాస్ థీటా అంటే కాస్ ఏ బై సైన్ ఏ ఇంటూ ఆల్రెడీ ఇక్కడ మనకు కాస్ ఏ ఉంది కాబట్టి కాస్ ఏ రాశాను. సో రెండు కాస్ ఏ వాల్యూ రెండు కూడా మనకు క్యాన్సిల్ అయిపోతే చివరికి ఏం మిగులుతుంది, నాకు 1 బై సైన్ ఏ వాల్యూ మిగులుతుంది. ఈ 1 బై సైన్ ఏ నేను రాస్తే ఏం రాయించండి, కొసికెన్ ఏగా రాసుకోవచ్చు. క్లియర్? ఇప్పుడు మనకి ఫైనల్ గా మనకి ఏమవుతుందండి, నేను తీసుకున్న వాల్యూ కాట్ ఏ బై కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు నాకు ఏమవుతుంది, కొసికెన్ ఏ అవుతుంది. ఈ కొసికెన్ ఏ మనం ఏం రాసుకోవచ్చు, కొసికెన్ ఏ బై 1 గా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు కాంపౌండెంట్ అండ్ డివిడెండ్ రూల్ మనం అప్లై చేస్తే ఏమవుతుందండి, కాట్ ఏ మైనస్ కాస్ ఏ బై కాట్ ఏ ప్లస్ కాస్ ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఫస్ట్ మైనస్ అప్లై చేశాను కాబట్టి ఇక్కడ కూడా కొసికెన్ ఏ మైనస్ 1 బై కొసికెన్ ఏ ప్లస్ 1 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకుని ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ విలువల్ని ఒకే విధంగా మనం సూచించడం జరిగింది. చాలా సింపుల్ గా కాంపౌండెంట్ డివిడెండ్ రూల్ అప్లై చేసి నేను సాల్వ్ చేయడం జరిగింది. సో క్లియర్? ఈ ప్రాబ్లం బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, ఎప్పుడైనా సరే మీకు ఎగ్జామినేషన్ లో ఇలాగ ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి రూపంలో కనబడితే ఎప్పుడు కూడా కాంపౌండెంట్ అండ్ డివిడెండ్ రూల్ అప్లై చేసుకుని మీరు ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. బట్ ఇదే ప్రాబ్లం ఇంకా సింపుల్ గా మనం సాల్వ్ చేయడం కోసం నేను నెక్స్ట్ చెప్పే ట్రిక్స్ లో అన్ని ప్రాబ్లమ్స్ కలిపి చేద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే మనం ఎగ్జాంపుల్స్ లో సర్వసమీకరణం సీకెన్ స్క్వేర్ థీటా ప్లస్ 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటాను ఉపయోగించి సైన్ థీటా మైనస్ కాస్ థీటా ప్లస్ 1 బై సైన్ థీటా ప్లస్ కాస్ థీటా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 బై సీకెన్ థీటా మైనస్ టాన్ థీటాని నిరూపించుకుంటున్నాం. సో ఇక్కడ మనకి దాంట్లో ఆధారంగా మనకి ఏమి ఇచ్చారంటే ఎల్హెచ్ఎస్ బేస్ చేసుకుని ఆర్హెచ్ఎస్ చేయడం కోసమని సీకెన్ థీటా మరియు టాన్ థీటా సర్వ సమానత్వాన్ని అన్వయించి అన్నాడు. కాబట్టి ఎల్హెచ్ఎస్ అనేది సీకెన్ థీటా మరియు టాన్ థీటా పదాల్లో మార్చడం కోసం ఇప్పుడు ఈ ఎల్హెచ్ఎస్ మనకి సీకెన్ థీటా అండ్ టాన్ థీటాలో మార్చాలంటే మనకి ఇచ్చింది ఏమి ఇచ్చాడండి, ఇక్కడ సైన్ థీటా ఇచ్చాడు, అదేవిధంగా కాస్ థీటా ఇచ్చాడు. సో వీటిని మనం అనుకున్న రూపంలో మార్చడం కోసం మనం ఏం చేస్తే సరిపోతుంది, టాన్ థీటా రూపంలో కావాలంటే మనకు తెలుసు టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా బై కాస్ థీటా. అదే విధంగా మనకి సీకెన్ థీటా అంటే మనకి సుస్పష్టంగా తెలుసు 1 బై కాస్ థీటా. అందుకని ఏం చేస్తానంటే లవహారాలన్నింటినీ కూడా నేను కాస్ థీటాతో భాగిస్తున్నాను. ఎప్పుడైతే కాస్ థీటాతో భాగిస్తున్నానో ఇక్కడ సైన్ థీటా ఇది కాస్త రాస్తే మనకి ఏమవుతుందండి, సో ఇచ్చిన ప్రాబ్లం లో మనకి ఎల్హెచ్ఎస్ లో సైన్ థీటా బై కాస్ థీటా మైనస్ కాస్ థీటా బై కాస్ థీటా ప్లస్ 1 బై కాస్ థీటా అన్నిటిని కాస్ థీటా తోటి నేను భాగిస్తున్నాను. అదే విధంగా హారంలో కూడా మనం రాస్తే సైన్ థీటా బై కాస్ థీటా ప్లస్ కాస్ థీటా బై కాస్ థీటా మైనస్ 1 బై కాస్ థీటా. ఇక్కడ మనకి సైన్ థీటా బై కాస్ థీటా అంటే ఏం రాసుకోవచ్చు, టాన్ థీటా, అదే ఇక్కడ రాయడం జరిగింది. కాస్ థీటా క్యాన్సిల్ అయితే -1 బై కాస్ థీటా అంటే మనకి సీకెన్ థీటా అని తెలుసు కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. సేమ్ అదే విధంగా ఇక్కడ హారంలో కూడా మనం ఏం చేయడం జరిగిందండి, సైన్ థీటా బై కాస్ థీటా అంటే టాన్ థీటా, ఈ రెండు వాల్యూ క్యాన్సిల్ అయితే 1, సో మైనస్ సీకెన్ థీటా. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ వాల్యూస్ ని మనకి తెలిసినటువంటి ఈ ఫార్ములాలో రాయడం కోసం, అంటే మనకి సీకెన్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 1 అవుతుందంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో రాయడం కోసమని
నేను ఏం చేశాను అంటే ఇందులోని tan θ ప్లస్ సీకెంట్ θ ఈ వాల్యూని కామన్ తీస్తే -1, అదేవిధంగా ఇక్కడ కూడా tan θ మైనస్ సీకెంట్ θ తీస్తే +1. ఇప్పుడు రేషనలైజేషన్ లో భాగంగా నేను ఏం చేస్తున్నాను అంటే మొత్తాన్ని కూడా tan θ మైనస్ సీకెంట్ θ తో మనం భాగిస్తున్నాం. ఎందుకు భాగిస్తున్నాము? ఇక్కడ కేవలం నేను న్యూమరేటర్ అంటే లవాన్ని మాత్రమే రేషనలైజేషన్ చేస్తాను. ఎందువల్ల లవాన్ని మాత్రం రేషనలైజేషన్ చేస్తానంటే నాకు హారంలో ఈ వాల్యూ కావాలి కాబట్టి. అందుకని నేను తదనుగుణంగా నేను ఏం చేస్తానంటే ఈ వాల్యూస్ రెండిట్లు పోవాలంటే ఇక్కడ a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్ లో మనం రాయాలి అనుకున్న కోసం నేను tan θ ప్లస్ సీకెంట్ θ tan θ మైనస్ సీకెంట్ θ తో గురించి భాగిస్తున్నాను ఒకే వాల్యూతో. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ tan θ ప్లస్ సీకెంట్ θ అంటే ఇక్కడ a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అంటే a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ 1 ఇంటూ tan θ మైనస్ సీకెంట్ θ వాల్యూ యథాతథంగా వస్తుంది. సేమ్ అదే విధంగా ఇక్కడ నేను ఈ వాల్యూని ఏ విధంగా నేను మల్టిపుల్ చేయలేదు ఆ విధంగానే వదిలేశాను. ఇప్పుడు నాకు tan స్క్వేర్ θ మైనస్ సీకెంట్ స్క్వేర్ θ అంటే మనకి ఎంత అండి వాల్యూ 1. కాబట్టి ఇక్కడ 1 వాల్యూ నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. కానీ ఇక్కడ సీకెంట్ స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ ఈక్వల్ టు 1. మనకి ఏం కావాలి tan స్క్వేర్ θ మైనస్ సీకెంట్ స్క్వేర్ θ కాబట్టి 1 బదులు ఇక్కడ నేను ఏం రాశాను ఇది -1 అవుతుంది. సో మైనస్ tan θ ప్లస్ సీకెంట్ θ వాల్యూ యథాతథంగా నేను డినామినేటర్ ఉంచడం జరిగింది. ఇప్పుడు దీన్ని మనం రాస్తే మొత్తం ఓవరాల్ గా రాయడం కోసం నేను మైనస్ కామన్ తీసాను అనుకోండి లవంలో నాకు ఏమవుతుందండి ఇక్కడ ఫస్ట్ tan θ మైనస్ కామన్ తీసాను సీకెంట్ θ లో మైనస్ కామన్ తీస్తే మైనస్ సీకెంట్ θ ఈ -1 లో మైనస్ కామన్ తీస్తే +1 బై మనకి డినామినేటర్ ఏముంటుందండి tan θ మైనస్ సీకెంట్ θ ప్లస్ 1 ఇంటూ tan θ మైనస్ సీకెంట్ θ. క్లియర్? ఇప్పుడు ఈ వాల్యూ రెండు ఒకటి కట్టి రెండు క్యాన్సిల్ అయితే ఇంకా మనకి ఫైనల్ గా మనకి ఏం మిగులుతుందండి -1 బై tan θ మైనస్ సీకెంట్ θ. ఇప్పుడు ఈ మైనస్ తో వాల్యూ మనం మల్టిపుల్ చేస్తే ఇప్పుడు మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి నాకు ఫైనల్ వాల్యూ సీకెంట్ θ మైనస్ tan θ అవుతుంది. సో ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీని ఉపయోగించుకొని మనకి LHS ఈజ్ ఈక్వల్ టు నేను RHS అని చూపించడం జరిగింది. బట్ ఈ ప్రాబ్లమ్స్ మనం సింపుల్ గా ఎలా చేయాలనేది నేను ఒక టెక్నిక్ చెప్పి దాని ఆధారంగా నేను సాల్వ్ చేస్తాను. సో నెక్స్ట్ మనం ఎక్సైజ్ అండి 8.3 ఎక్సైజ్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చేద్దాం. ఈ వీడియోలో నేను ఈ ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్ తోటి నేను కన్క్లూడ్ చేసి సో నెక్స్ట్ వీడియోలో మనం ట్రిక్ చెప్తాను అనుకండి ఆ ట్రిక్ తో మనం ట్రిగ్నోమెట్రిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ని ఏ విధంగా మనం ఈజీగా ఫైండ్ చేయాలి దాన్ని ఎక్స్పాండ్ చేయకుండా అనే విషయాన్ని తెలుసుకుందాం. సో ఇందులో భాగంగా మనం ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడండి ఎక్స్ప్రెస్ ద ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఇన్ sin A secant A tan A ఇన్ టర్మ్స్ ఆఫ్ cot A రూపంలో మనకు చూపించుకుంటున్నారు. ఆల్రెడీ మనం ఇలాంటి ప్రాబ్లం ఎగ్జాంపుల్ చేస్తున్నాము. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రాబ్లం ఇక్కడ ఇవ్వడం జరిగింది. నాకు cot A కావాలి. ఎప్పుడైతే మనకి cot A కావాలో నాకు cot A ఈజ్ ఈక్వల్ టు నేను x అనుకున్నాను. ఎప్పుడైతే cot A ఈజ్ ఈక్వల్ టు x అన్నా దీని వాల్యూ మనం x/1 అని రాసిన ఒకటే. మనకి ఒక లంబకోణ త్రిభుజాన్ని ఇప్పుడు నేను తీసుకోకపోతే అది A B C ఇక్కడ కోణం యాంగిల్ ఏ అనుకున్నాను. మనకి cot θ అంటే స్పష్టంగా తెలుసు ఆసన్న భుజము బై ఎదుటి భుజం కాబట్టి ఇది ఎంత అవుతుందండి x అవుతుంది. ఈ వాల్యూ నాకు ఎంత అవుతుందండి 1 అవుతుంది. బట్ మనకి ఎప్పుడైతే రెండు భుజాలు తెలిసాయో పై దగ్గర సిద్ధాంతాన్ని అనుసరించి కర్ణం వాల్యూ మనకు కావాలంటే 1 + x² అవుతుంది √. క్లియర్? సో ఎప్పుడైతే నేను ఈ డయాగ్రామ్ ఉపయోగించి ఈ త్రిభుజం యొక్క 3 భుజాలను నేను రాసుకోగలిగానో సింపుల్ గా నాకు కావాల్సినటువంటి విలువను నేను రాసుకుంటాను ఒక్కొక్కదాన్ని. ఇప్పుడు దానిలో భాగంగా సో మొదటగా మనకి ఏమని అడుగుతున్నాడండి sin A విలువ అడుగుతున్నాడు. సో sin A విలువ కావాలంటే మనం స్పష్టంగా తెలుసు sin θ అంటే ఎదుటి భుజం బై కర్ణము కాబట్టి 1/√1 + x². సో x వాల్యూ మనం ఏమని సబ్స్టిట్యూట్ చేస్తాం cot θ అని సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ కాస్త 1/√1 + cot²A. చూసారా మనం ఎంత సింపుల్ గా రాసుకోగలుగుతున్నాం డయాగ్రామ్ ను బేస్ చేసుకొని. ఇంకా మీరు ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ని కూడా ఇక్కడ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ వచ్చినవి ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి పైథాగరస్ సిద్ధాంతం నుంచే మనం వాటిని నిరూపించడం జరిగింది. సో నెక్స్ట్ మనకి secant A వాల్యూ. సో secant θ అంటే కర్ణము బై ఆసన్న భుజము కాబట్టి
1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్. సో ఎక్స్ బదులు నేను కాట్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తే రూట్ ఓవర్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ బై కాట్ ఏ. సో క్లియర్. ఇంకా చివరిగా మనకి ఫైండ్ చేయాల్సిన వాల్యూ ఏముందండి, tan ఏ వాల్యూ ఉంది. సో tan ఏ ఈజ్ ఈక్వల్ టు, tan ఏ అంటే మనకు తెలుసు ఎదుటి భుజం బై ఆసన్న భుజము లేదా పక్క భుజము కటు 1 బై ఎక్స్ లేదా 1 బై కాట్ టర్మ్ ఇష్టం. సో ఎక్స్ బదులు మనం కాట్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందండి, సో tan ఏ వాల్యూ 1 బై కాట్ ఏ వస్తుంది. సో ఈ విధంగా మనం ఒక ట్రిగ్నోమెట్రిక్ రేషియోని మరొక ట్రిగ్నోమెట్రిక్ రేషియోలోకి చాలా సులభంగా మనం మార్చగలుగుతున్నాం. సో నెక్స్ట్ ప్రాబ్లం మనకి ఏమంటండి, రైట్ ఆల్ ద అదర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్ ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెన్ ఏ రూపంలో రాయబడింది. సేమ్ అదే కాన్సెప్ట్. సో మనకి సీకెన్ ఏ రూపంలో రాయమన్నారు కాబట్టి నేను సీకెన్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటున్నాను. సో ఎక్స్ అన్నది ఎక్స్ బై 1 అన్న మనకి ఒకే విధం ఒకే వాల్యూ కాబట్టి. నెక్స్ట్ నేను ఒక లంబకోణ త్రిభుజాన్ని తీసుకున్నానండి. ఏ బి సి అనేది ఒక లంబకోణ త్రిభుజం. మనకి సుస్పష్టంగా తెలుసు సీకెన్ థీటా అంటే కర్ణము బై పక్క భుజం అంటే ఎక్స్ బై 1. ఎప్పుడైతే మనకి రెండు భుజాలు తెలిసి మూడో భుజం వాల్యూ కావాలి కాబట్టి పై దగ్గర సిద్ధాంతాన్ని అనుసరించి ఈ వాల్యూ మనకి ఏమవుతుందండి, రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అవుతుంది. ఇప్పుడు నాకు అన్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ వాల్యూస్ ని ఫైండ్ చేయమన్నారు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని సో సైన్ ఏ వాల్యూ నాకు ఫస్ట్ ఫైండ్ చేస్తాను. సైన్ థీటా అంటే మనకి ఎదుటి భుజము బై కర్ణము కాబట్టి రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్. సో ఎక్స్ బదులు మనం సీకెన్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ కాస్త నాకు ఏదండి, రూట్ ఓవర్ సీకెన్ స్క్వేర్ ఏ మైనస్ 1 బై సీకెన్ స్క్వేర్ ఏ మైనస్ 1 బై సీకెన్ ఏ. సేమ్ అదేవిధంగా రెండోది కాస్ ఏ వాల్యూ నాకు కావాలి. సో కాస్ ఏ అంటే ఏంటంటే మనకి ప్రక్క భుజము బై కర్ణము కాబట్టి నేను ఏం చేస్తున్నాను, 1 బై ఎక్స్ అంటే 1 బై సీకెన్ ఏ. సేమ్ అదేవిధంగా నాకు tan ఏ కావాలి. tan ఏ అంటే ఎదుటి భుజము బై పక్క భుజము కాబట్టి రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై 1. దాన్ని మనం రాస్తే రూట్ ఓవర్ సీకెన్ స్క్వేర్ ఏ మైనస్ 1 బై 1 వాల్యూకి రాసిన ఒకటే రాయిపోయిన ఒకటే. సో నెక్స్ట్ అదేవిధంగా నేను కాట్ ఏ వాల్యూ కావాలి. కాట్ ఏ అంటే ఏంటంటే ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ కాబట్టి నాకు ఆ వాల్యూ అవుతుంది 1 బై రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ సీకెన్ ఏ రాస్తే 1 బై రూట్ ఓవర్ సీకెన్ స్క్వేర్ ఏ మైనస్ 1 వాల్యూ నాకు అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా మనకి కొసెకెన్ ఏ వాల్యూ కావాలంటే కర్ణము బై ఎదుటి భుజం కాబట్టి ఎక్స్ బై రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 కాబట్టి సో దాన్ని బేస్ చేసుకుని మనం రాసుకోగలిగితే సీకెన్ ఏ బై రూట్ ఓవర్ సీకెన్ స్క్వేర్ మైనస్ 1. ఇంకా చివరిగా మనకి సీకెన్ థీటా వాల్యూ రాయన అవసరం లేదు, వాళ్ళు ఇచ్చిన వాల్యూ కాబట్టి సో సీకెన్ ఏ. క్లియర్. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఏం చేసాం, ఒక ట్రిగ్నోమెట్రిక్ రేషియో తెలిస్తే దాన్ని బేస్ చేసుకుని మిగిలినటువంటి 5 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ని మనం ఈజీగా రాయడం జరిగింది. సో క్లియర్. సో మీరు ఈ ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. జస్ట్ మనకి ఎప్పుడైనా సరే ఒక వాల్యూ ఇస్తే రిమైనింగ్ వాల్యూస్ ఫైండ్ చేయడం కోసం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పాటు చేయడం, తదనుగుణంగా పైథాగరస్ సిద్ధాంతాన్ని అనుసరించి త్రిభుజంలో ఉన్న 3 భుజాలని ఫైండ్ చేయడం, మనం మిగిలిన వాల్యూని ఈజీగా ఫైండ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ అండి. సో దీన్ని బట్టి మనం ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ సంబంధించిన ప్రాబ్లమ్స్ చేసాము. సో నెక్స్ట్ వీడియోతో మనం ఇంకా ట్రిగ్నోమెట్రీకి సంబంధించినటువంటి ఫస్ట్ పార్ట్స్ మొత్తాన్ని కంప్లీట్ చేస్తాను. దాంట్లో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఇచ్చినప్పుడు మనం వాటిని ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి దానికి సంబంధించినటువంటి ట్రిక్స్ నేను దాన్ని కన్క్లూడ్ చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి. అదేవిధంగా మీ సజెషన్స్ ని నెక్స్ట్ మీకు ఏ టాపిక్ కావాలో దాన్ని కూడా ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్ లో తెలపండి.